చూడండి ఇప్పుడు మనం ఈ క్లాత్ ఇంతే ఉంచుకున్నాం. ఇప్పుడు మనం లోతు తీయాలి. ఇలా ఫోల్డింగ్ ఉన్నప్పుడు లోతు ఏం చేస్తారు చాలామంది తెలియక ఆయనతో 2 పీసులు అనుకొని ఈ 2 పైకి లేపి ఈ 2ని తీసుకుంటారు. తప్పు వేసిరు మా షాప్లో. అట్లా ఇలా తీసి కట్ చేస్తారు. కట్ చేస్తే ఏమవుతుంది, ఇదొక చేతి ఇదొక చేతి, ఒక చేతికి లోతు వస్తుంది. నీకు కూడా అర్థం కాలేదా? అరే మామూలుగా అయితేనేమో అట్లా లేపి అట్లా, అది తప్పని అదొక చిన్న మిస్టేక్. ఒక చేతికి లోతు వస్తుంది, అప్పుడు ఎత్తు చిన్న వేసుకోవడం తప్ప మనకి ఏ మార్గం ఉండదు. లేకపోతే అలా ఎత్తు చిన్న వేసే వాళ్ళు కస్టమర్స్ ఏమని అంటారని మళ్ళీ క్లాత్ కొనాల్సి వస్తుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనం మరి అట్లా రాకుండా మనం ఎలా చేయాలి, ఇప్పుడు ఓపెన్ చెయ్యం. అక్కడ ఉంది కదా మనం మార్క్ పెట్టింది కనబడాలి మనకు. దాని మీద మళ్ళీ ఇది కూడా పెట్టుకోవాలి. 2 పెట్టుకొని ఇప్పుడు 2 హ్యాండ్స్ లెక్క సేమ్ మీకు అర్థమైంది ఇప్పుడు కదా. ఇప్పుడు ఒక సైడ్ లోతు రావాలి, ఒక సైడ్ రాదన్నట్టు, అంటే 2 చేతులు ఫోల్డింగ్ మళ్ళీ ఎప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు 2 పాయింట్లు లేవట్టి కట్ చేయు, కానీ అప్పుడు ఇప్పక ముందు కట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టిన తర్వాత దీనికి ఇగో ఇలా నీ సైడ్ పెట్టుకున్నాక ఇప్పుడు మనకు మిడిల్ పాయింట్ ఏది, ఇది. మనం ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము లోతు ఎంత తీసుకోవాలి, 3/4 ఇంచు తీసుకోవాలి. అన్న 1/2 ఇంచే తీసుకుంటాం కదా పెద్ద సైజు కాబట్టి, 3/4 ఇంచు తీసుకుంటాం. ఈ 3/4 ఇంచు మార్క్ పెట్టేసుకో. ఇలా పెట్టి ఇక్కడ మార్క్ పెట్టగానే నువ్వు ఈ క్లాత్ ఇక్కడ మధ్యలో చేతి పెట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ పాయింట్ పెట్టుకున్న వారికే సర్దుకో. ఇక కింద సమానం ఉండాలి. అది లోతు డ్రా చేసి లోతు వచ్చేసింది నీకు. ఇక డ్రా చేసి చూడు లోతు వచ్చిందా లేదా, మరి ఎట్లుంది టిప్ అనేది. ఓపెన్ చేసి నువ్వు చూసే అది లోతు కరెక్ట్ అనిపిస్తుందా నీకు. ఇక్కడ కొంచెం వదిలేయాలా? వదలద్దు, ఈడ ఆనే వరకే మనకు ఆడ అదే వదులుకుంటుంది. ఇక మనం ఆనే వరకు టర్న్ చేసుకుంటే మనం ఏము ఇంత వదలాలి, 1/2 ఇంచు వదలాలి, 1 ఇంచు వదలాలి అనే లాజిక్. ఇక్కడ మనం 1/2 ఇంచు తీసుకుంటాం అనుకో చిన్న సైజుకి, ఇక్కడ 1/2 ఇంచు పెట్టాలి. ఇది పెద్ద టాస్క్ అయ్యి మనకు లోతు తీసేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ బోటిక్లో కరెక్ట్ వస్తుంది, మనకు రాదు అనుకుంటాం. నేను ఇట్లా కట్ చేసిన తర్వాత ద పీస్ని చూపిస్తా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2-3 మార్కులు ఉండేసరికి కనబడతలేదు. షేపు కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేయంగానే నీ కత్తెర నాకు అలవాటు లేక కట్ అవుతుంది. ఇట్లా ముందు భాగంకి మార్క్ పెట్టేసుకోండి. ఇలాగ చిన్నగా ముందు భాగము లోతు అనే మార్క్ పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.